మీకు తెలుసా, రేపటి పొద్దున మన ఆఫీస్ ఎన్వైరన్మెంట్ ఇప్పుడున్న పరిస్థితికి పూర్తిగా భిన్నంగా ఉండబోతుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నుంచి అకౌంటెంట్స్ వరకు ఏఐ ప్రభావం లేని సెక్టర్ అంటూ లేదు. ఇది మనకి ఒక వార్నింగా లేక ఒక గొప్ప ఆపర్చునిటీయా? నమస్కారం, వెల్కమ్ టు తెలుగు ఏఐ హబ్. మన ఛానల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మోడర్న్ టెక్నాలజీ మరియు ఫ్యూచర్ ట్రెండ్స్ గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుంటున్నాం. ఈరోజు మన వీడియోలో 2026 కల్లా ఏఐ మన జాబ్స్ని ఎలా మార్చబోతోంది మరియు మనం మన కెరియర్స్ని ఎలా సెక్యూర్ చేసుకోవాలి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. మీరు ఇప్పుడే మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే మనం చూస్తున్నాం, జనరేటివ్ ఏఐ వల్ల కోడింగ్, కాంటెంట్ రైటింగ్ మరియు గ్రాఫిక్ డిజైనింగ్ లాంటి ఫీల్డ్స్లో చాలా మార్చెస్ వచ్చాయి. కంపెనీస్ ఇప్పుడు ఎఫిషియన్సీకి ముఖ్య పెడుతున్నాయి, అంటే తక్కువ మందితోనే ఎక్కువ అవుట్పుట్ రావాలని కోరుకుంటున్నాయి. దీనివల్ల ఎంట్రీ లెవెల్ పొజిషన్స్లో ఉన్నవాళ్లకి కొన్ని సవాళ్లు ఎదురవడం ఖాయం. 2026 కల్లా డేటా హెవీ రోల్స్ అంటే డేటా అనాలిటిక్స్, బేసిక్ అకౌంటింగ్ మరియు రెపిటేటివ్ మాన్యువల్ టాస్క్స్ ఉండే జాబ్స్ పూర్తిగా ఆటోమేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇండియా లాంటి ఐటీ హబ్లో మనం ఎప్పుడూ అప్డేట్ అవ్వకపోతే ఇంటర్నేషనల్ మార్కెట్తో పోటీ పడడం కష్టమవుతుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఏఐకి రాని విషయాలు కొన్ని ఉన్నాయి. స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్, లీడర్షిప్ మరియు ఇమోషనల్ ఇంటెలిజెన్స్. వీటిని ఏఐ పూర్తిగా రీప్లేస్ చెయ్యలేదు. మనం చేయాల్సింది ఏఐతో పోటీ పడడం కాదు, ఏఐని ఒక టూల్లా వాడి మన ప్రొడక్టివిటీని పెంచుట. మరి మనం ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్, లెర్న్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సెకండ్, ఏఐ పవర్డ్ టూల్స్ మీ వర్క్ ఫ్లోలో ఎలా యూజ్ చేయాలో నేర్చుకోండి. ఎవరైతే టెక్నాలజీతో పాటు అప్డేట్ అవుతారో వాళ్లకి లే ఆఫ్స్ భయం ఉండదు. మీరు ఈరోజు నేర్చుకునే ఒక ఏఐ టూల్ మీ కెరియర్ని 2026లో సేఫ్గా ఉంచుతుంది. ఫ్యూచర్ అనేది ఏఐది కాదు, ఏఐని యూజ్ చేసే హ్యూమన్స్ది. మీ జాబ్ సేఫ్ అని మీరు నమ్ముతున్నారా? మీరు ఇప్పుడు ఏం టూల్స్ నేర్చుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రొఫెషనల్ టెక్ అప్డేట్స్ కోసం ఫాలో తెలుగు ఏఐ హబ్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.